హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో అది కూడా మనకు కోకాపేట్ బిసైడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 అండి. అలాగే బిసైడ్ మనకు నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇదండి ప్రాజెక్టు ల్యాన్సామ్ ఎలీనా అనమాట. సో ఈ ప్రాజెక్ట్ హెచ్ఎంటీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నియర్ బై డెవలప్మెంట్ చూస్తే దీని పక్కనే మనకు కోకాపేట్ ఎగ్జిట్ అయితే ఇక్కడ మనకు చూడొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 1. అలాగే దీనికి బ్యాక్ సైడే మై హోమ్ అపాస్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే దీని పక్కనే మనకు ఇక్కడ మనకు దివ్యశక్తి రియాలిటీ వాళ్ళ ది మార్క్యూస్ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే కోకాపేట్ లేక్ అయితే ఉందండి. సో లేక్ వ్యూ అలాగే ఓఆర్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్టు. అలాగే దీని పక్కన చూస్తే వాళ్ళ గర్ ఇన్ఫోబన్ వాళ్ళ టవర్ 3 తర్వాత 6, 5, 7 ఇవన్నీ అయితే ఉన్నాయి. అలాగే ది హార్వెస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ సైబర్ సిటీ వాళ్ళ వెస్ట్ బ్రూక్స్ అయితే ఉందండి. సో ఇక్కడ కోకాపేట్ టోల్ మనం అయితే చూడవచ్చు అనమాట ఎగ్జిట్. అలా ఇక్కడ మనకు ట్రిలైట్ అనే ప్రాజెక్టు, రాజపుష్ప వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్టు ఇవన్నీ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కన చూస్తే మనకు పౌలమీ ఇన్ఫినిటీ అనే ప్రాజెక్టు, ప్రెస్టీజ్ బెవర్లీ హిల్స్, తర్వాత ఇక్కడ చాలా విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో కోకాపేట్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే మనకు 2 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో 2 టవర్స్ అలాగే మనకు 55 ఫ్లోర్స్ ఉంటుందండి ఒక్కొక్కటి. సో దీంట్లో మనకు ఫ్లాట్ సైజెస్ అయితే మనకు 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. సో దీంట్లో ఫ్లాట్ వేరియన్సెస్ అంటే ఏమేమి సైజెస్ ఉన్నాయో దాని గురించి కూడా చెప్తానండి. అలాగే దీంట్లో ఏంటంటే టెర్రస్ గార్డెన్ ఉంటుంది, డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీస్ ఉంటాయి, అలాగే స్టిల్ట్ లెవెల్ ఫీల్డ్ విత్ ఇమ్యూనిటీస్ అండ్ గ్రీనరీ అయితే ఉంటుందండి. సో చూడొచ్చు. అలాగే క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. క్లబ్ హౌస్ G+7 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే మనకు 11 feet ఫ్లోర్ హైట్ అయితే ఉంటుందండి. ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అయితే ఉంటుంది. అలాగే లార్జ్ ఫార్మెట్ మార్బుల్ టెక్స్చర్డ్ టైల్స్ అయితే ఉంటాయి. అల్యూమినియం విండోస్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫ్లోర్ ప్లాన్స్ అంటే మనకు దీంట్లో సైజెస్ ఏమేమి ఉంటాయంటే 2640 SFT, అలాగే 3260 SFT, 3465 SFT, 3755 SFT, అలాగే 3775 SFT అని ఈ విధంగా మనకు 5 వేరియంట్స్లో ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే దీంట్లో ప్రైసెస్ కూడా మనకు 3 ప్రైస్ అంటే మనకు 100% ఆప్షన్, ఇలా ప్రైస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వన్ టైం పేమెంట్ ఆప్షన్ 100% ఆప్షన్లో 7000 రూపీస్ పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్ అయితే హై రైజ్ అయితే ఉంటుంది. 50/50లో 8000 రూపీస్ పర్ SFT, ఎమ్యూనిటీస్ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. తర్వాత మనకు 20/80లో 9000 రూపీస్ పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్ హై రైజ్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు దీంట్లో యొక్క మెయిన్ హైలైట్స్ కనుక చూసినట్లయితే 2 minutesలోనే ఎగ్జిట్ నెంబర్ 1 ఓఆర్ఆర్ నియోపోలిస్ అయితే ఉందండి. 3.6 acres విత్ ఎంటైర్ గ్రౌండ్ పోడియం ఫ్లోర్స్ అయితే ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ హైలైట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే 540 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. 2 టవర్లు 55 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ ఫ్లోర్ బిగిన్స్ ఎట్ హైట్ ఆఫ్ 9 meters హైట్ అయితే ఉంటుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 3 floors హైట్ అనమాట. 4 cellars అయితే ఉంటాయన్నమాట. అలాగే వెల్ ప్లాన్డ్ ల్యాండ్స్కేపింగ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. సో కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈచ్ రిఫ్యూజ్ ఫ్లోర్స్ అంటే 15th floor, 24th floor, 33 floor, 45 ఇలా అయితే ఉంటుందండి. అలాగే 50,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.